దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు దేవుని పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను, లేక వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించువానితో పారివాడై ఉండవలెను. అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తున్న ఒక మాట ఏంటంటే, వాక్యోపదేశము పొందేవాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియవలెను అని వ్రాయబడింది. అంటే ఆత్మ సంబంధంగా మీకు బోధించేవారికి, మీకు ఉపదేశించేవారికి, నువ్వు బోధించబడుతున్నావు, ఉపదేశాన్ని పొందుకుంటున్నావు, వాక్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు. అలా నీకు ఎవరైతే బోధిస్తున్నారో, ఎవరైతే ఉపదేశిస్తున్నారో వారికి నీవు మంచి పదార్థములన్నిటిలో భాగమియాలి అని పౌలు సెలవిస్తూ ఉన్నాడు. పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని విషయంలో, ఆత్మసంబంధ విషయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం, ఉపదేశాన్ని పొందుకుంటున్న మనం, దేవుని వాక్యం చేత బలపడుతున్న మనం, అలా దేవుని వాక్యం చేత బలపడి ఆత్మీయ జీవితంలో అనుదినము నడిపించబడుతున్న మనం, ఆత్మలో పురికొల్పబడుతూ దేవుని సన్నిధికి సమీపం అవుతూ, దేవుని సన్నిధికి దగ్గర అవుతూ, దేవునికి మహిమకరంగా నడిపించబడి మనం ఈ లోక శరీర సంబంధమైన జీవితం కంటే ఆత్మసమైన జీవితం చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. దానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా దాన్ని నువ్వు సంపాదించుకోలేవు, కూడబెట్టుకోలేవు. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కోసం నీకు బోధింపబడుతున్న ఆ ఉపదేశకునికి, ఆ బోధకునికి నీవు మంచి పదార్థాలు అన్నింటిలో నువ్వు శ్రేష్టమైన వాడిని ఇవ్వాలి. అందుట్లో పెద్ద విషయం ఏమీ కాదు. అది చాలా, నువ్వు చేసే పని గొప్పది కూడా కాదు, అది చాలా తక్కువ. ఎందుకంటే ఆత్మ సంబంధం నువ్వు ఎదగడానికి అది నీకు ఉపయోగపడుతుంది, ఆత్మ సంబంధం నువ్వు బతకడానికి అది నీకు ఉపయోగపడుతుంది. కానీ నీవు శరీర సంబంధమైనవి వారికి ఇవ్వడానికి, అంటే శరీరమైన అవసరాలు వారికి తీర్చడంలో అది పెద్ద విశేషమేమి కానే కాదు. అదే పౌలు చెప్తున్న విషయం. ఎందుకంటే ఆత్మసంబంధంగా మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకెళ్లే వారి జీవితంలో మీరు ఏమి ఇస్తే వారి రుణం తీరుతుంది? ఒకసారి ఆలోచించండి. మీరు ఏమి ఇచ్చినా అసలు ఆ రుణం తీరదు. ఎందుకంటే అది పరసంబంధమైన విషయంలో మీకు వారు ఉన్నతమైన స్థితిని వారు మీకు బోధించి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. అలాంటి దానికి శరీర సంబంధం మీరు వాళ్ళకి ఏది ఇచ్చినా, ఏది వారికి పెట్టినా, ఏది వారికి మీరు ఇచ్చే ప్రయత్నాలు చేసినా, అవి డబ్బైనా, బంగారమైన, వెలగలిగిన వస్తువులైనా, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పదార్థాలు ఏవైనా అవి చాలా తక్కువ. వాటికి చేసిన దానికి, మీరు వినే బోధక ఉపదేశానికి వీటితో వెల కట్టలేము. అది ఎంతకాలమైన ఇన్ని సంవత్సరాలు. అందుకనే మీరు వాటిని వీటితో పోల్చుకున్న కూడా కొన్ని చాలా, ఎందుకంటే చాలామంది మేము అది చేసాము, ఇది చేసాము అనుకుంటారు కదా. దీనికి పరసంబంధమైన వాటిని నువ్వు పోషించబడేటప్పుడు శరీర సంబంధం నువ్వు పోషించే విషయం అనేది పెద్ద విషయము కానేరదని పౌలు మాట్లాడుతున్నాడు. కనుక వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం ఉన్నట్లు భాగం ఇవ్వాలి. అది నీ బాధ్యత, అది దేవుడు నీకు పెట్టినటువంటి విధానం దేవుని ఇష్టంలో ఆత్మీయంగా. కనుక వారు అదే విషయంలో ఉంటారు. అదేవిధంగా నిన్ను ఆత్మీయతలు ఎదుగుటకు కృప చూపిస్తున్నాడు దేవుడు. కనుక వారు నువ్వు శరీర సంబంధంగా నువ్వు పోషించాలి, వారికి నువ్వు సహాయం చేయాలి. అది పెద్ద విషయము కాదు. అలా విషయమని భావించేవారు వాక్యం ఎరగని వారు అని మీరు తెలుసుకోవాలి. కనుక మీలో ఎంతమంది అయితే, ఎవరి ద్వారా అయితే ఉపదేశం పొందుతున్నారో, వాక్యాన్ని పొందుకుంటున్నారో, ఆత్మీయంగా బలపడుతున్నారో, మీ సంఘాల్లో వారి జీవితంలో కూడా మీరు వారికి మంచి పదార్థాలన్నింటిలో మీరు భాగం ఇచ్చేటువంటి స్థితి కలిగినటువంటి దేవుని బిడ్డలుగా, ఆత్మీయులుగా ప్రతి దినము సంఘాల్లో ఎదగాలని ప్రభు ప్రేమతో మీకు ఈ మాటలు తెలియచేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో నీ వాక్యం సర్వించిన రీతే గలతీ సంఘానికి పౌలు చెప్పిన రీతికి ఈరోజు ప్రతి సంఘంలో ఉన్న బిడ్డలు కూడా ఈ విధమైనటువంటి ఆత్మీయత జీవితాలు కలిగి ఆత్మీయంగా ఎదిగే వీరు శరీర సంబంధమైనటువంటి వాటిలో తండ్రి ఉపదేశించడానికి భాగం ఇచ్చేట్లో అనేక మంది ఆలోచించేవారు ఉన్నారు, వెనకడుగు వేసేవారు ఉన్నారు. అలాంటి వారితో నువ్వు మాట్లాడి ముందుకు నడిపించి సహాయం చేసిమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.